హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర, నీ అండ్ షోల్డర్ సర్జన్, పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కేపీహెచ్బి అండ్ మియాపూర్ అండి. ఫ్రెండ్స్, మనకి కామెంట్స్ రూపంలో కొన్ని డౌట్స్ వచ్చినాయండి. సో సార్, నాకు ఏజ్ 56 ఇయర్స్ అండి, వెయిట్ 87 kgs, నాకు చాలా నీ పెయిన్స్ ఉన్నాయి, ఏం చేయాలని. సో మోస్ట్లీ ఏమవుతుందంటేనండి, 56 ఇయర్స్ ఏజ్ అంటే మోస్ట్లీ మోకాలు అనేవి అరుగుతూ ఉంటాయండి. ఓకేనా? అంటే మామూలుగా మనం పుట్టినప్పుడు ఏంటంటే మీడియల్ జాయింట్, లేటరల్ జాయింట్, ఈ స్పేస్ అనేది ఒకేలాగా ఉంటుంది. ఓకేనా? సో మనకి ఏజ్ వచ్చే కొద్దీ ఏమవుతుందంటే ఇక్కడ గ్యాప్ అనేది తగ్గిపోతుందండి. ఈ మీడియల్ సైడ్ ఇది లేటరల్ సైడ్. ఇక్కడ చూసారా, బోన్ రాసుకుంటుంది లిటరల్గా. సో ఇది లేటరల్ సైడ్. ఈ ఫిబులా బోన్ ఉన్న చోట లేటరల్ సైడ్ అంటాం అనమాట. సో దాన్ని ఏమంటామంటే డిక్రీజ్డ్ మీడియల్ జాయింట్ స్పేస్ అంటాం. సో ఇవి ఏజ్ వల్ల వచ్చే ప్రాబ్లము. సో ఈ ఏజ్ వల్ల వచ్చే దాన్ని ఆస్టియోఆర్థరైటిస్, డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటామండి. సో మనం ఏంటంటే ఇనీషియల్గా ట్యాబ్లెట్స్ ఇస్తాం, ఎన్ఎసైడ్స్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. అంటే ఫస్ట్ పేషెంట్ ఎగ్జామిన్ చేయాలి. సో దీంతో కూడా తగ్గట్లేదంటే సివియారిటీ మనం ఎక్స్రే చేయిస్తాము. ఈ ఎక్స్రేలో తెలుస్తుంది అంటే అసలు ఏ గ్రేడ్లో ఉంది. గ్రేడ్ 1 to 4లో మోకాళ్ళు అరుగుదల అనేది ఏ గ్రేడ్లో ఉందనేది ఐడియా ఉంటుంది ఎక్స్రే తీయడం ద్వారా. ఈ 56 ఇయర్స్ ఏజ్లో యూజువల్గా మెనిస్కస్ ఇంజురీ, లిగమెంట్ ఇంజురీ అయ్యే అవకాశం తక్కువ. అందుకని హిస్టరీ తీసుకోవాలంటే ఏజ్ పడ్డారా, ట్రామా ఏమన్నా ఉందా, ట్రామా ఏం లేదా, ట్రామా పడ్డారా లేదా, ఉందా లేదా అనేది చూడాలండి. సో బేసిక్గా ఇక ఫుల్గా అరిగిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ 4లో ఉంది అనుకోండి. సో ఈ విస్కో సప్లిమెంట్స్ ఇంజెక్షన్స్ అనేవి మనం ట్రై చేయొచ్చండి. హైల్రోనిక్ యాసిడ్ బేస్డ్ గుజ్జు ఇంజెక్షన్స్ అనేవి మనం ట్రై చేయొచ్చు. ఇంకా వాటితో కూడా తగ్గడం లేదు అంటే ఇక లాస్ట్ ఆప్షన్ కింద నీ రీప్లేస్మెంట్ అనేది సజెస్ట్ చేస్తామండి. టీకేఆర్ అంటాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి, దానికి మీ రిపోర్ట్స్ వాట్సాప్ చేయొచ్చు, అవి నేను చూసి చెప్తాను. ఓకే.